హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్లు ఈరోజు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. బిల్లుల భారీ కదలిక అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయ్యాయి. జీతాలు కూడా ఈరోజు చాలా మటుకు జమ కాబోతున్నాయి. మరి ఎవరెవరికి జమ కాబోతున్నాయి, ఏ విధంగా అనేది పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇది శుభవార్తే అండి. ఎందుకంటే నిన్నటి అర్ధరాత్రి నుంచి బిల్లులో కదలిక అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఖజానాలో జీతాలు మరియు పెన్షన్ బిల్లులకు సంబంధించి అత్యంత వేగంగా బిల్లులైతే ప్రారంభమయ్యాయి. సాధారణంగా నెల ఆఖరున లేదా మొదటి వారంలో జరిగేటటువంటి ఈ యొక్క ప్రక్రియ ఈసారి ముందు నెల రోజు అంటే జూలై 31వ తేదీ నిన్నటి రోజు అర్ధరాత్రి నుంచే ఊపందుకుంది. దీనివల్ల చాలామందికి తమ జీతాలు ఎప్పుడు జమ అవుతాయా అనే ఉత్కంఠతకు తెరపడిందనమాట. మనకందుతున్న సాంకేతిక సమాచారం ప్రకారంగా నిన్న రాత్రి నుంచి చాలా వరకు బిల్స్ అన్నీ ఈకుబెర్ వ్యవస్థలోకైతే విజయవంతంగా వెళ్ళాయన్నమాట. అంటే ఏంటి అర్థము? ఈకుబెర్‌లోకి బిల్లు వెళ్ళిందంటే రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క నిధులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన నిధులను అరేంజ్‌మెంట్ చేసిందని అర్థం అన్నమాట. కాబట్టి నిన్న రాత్రి నుంచే మనము చెక్ చేసుకున్నట్లయితే బిల్స్ ఈకుబెర్‌కెళ్ళాయి. ఇదే విధంగా ఎవ్రీ మంత్ వెళ్ళినట్లయితే 1 తారీఖున ఖచ్చితంగా జీతాలు జమ అవుతాయి. సో, మనము గత వీడియోలో కూడా చెప్పుకున్నాం అనమాట. ముందు రోజు ఒకరోజు ఈకుబెర్ స్టేజ్‌కి వెళ్ళినట్లయితే మరుసటి రోజు కంపల్సరీగా అంటే 1 తేదీన జమ అవుతాయని చెప్పేసి. ఈకుబెర్ అనేది ఆర్‌బీఐ నిర్వహించేటటువంటి కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిస్టమ్. ఇది ఆన్‌లైన్ సిస్టమ్ అనమాట. ఇందులో ప్రభుత్వ నిధులు ఏవైతే ఉంటాయో వాటిని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో చేర్చడానికి ఇది ఒక ప్రధాన వారధిలాగా పనిచేస్తుంది. ఇప్పటికే చాలా వరకు బిల్స్ అన్నీ కూడా బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోట అని లేకుండా అన్ని జిల్లాల అన్ని ట్రెజరీ పరిధుల వారీగా బిల్స్ కూడా చాలా మటుకు బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయ్యాయి. బ్యాచ్ నంబర్స్ కేటాయించడం అని అంటే బిల్లులు జమ కావడానికి గ్రీన్ సిగ్నల్ అయినట్లే అనమాట. అంటే బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిన తర్వాత 1 ఆర్ 2 అవర్స్ 1 లేదా 2 గంటల లోపులో జీతాలు, పెన్షన్‌లు సంబంధిత ఖాతాలో జమ కావాల్సిందే. అంటే మనకు 7 గంటలకు బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయినది 9 గంటలకు జమ అవుతుంది. 8 గంటలకు బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిన బిల్లు 10 గంటలకు జమ అవుతుంది. ఒకసారి ఈ నంబర్ అలాట్‌మెంట్ అయితే బ్యాంకు ప్రాసెస్ పూర్తి కావడానికి పెద్ద సమయం ఏమి పట్టదండి. ఈరోజు ఉదయానికి ఉన్న తాజా సమాచారం ప్రకారంగా అధిక శాతం బిల్లులు కూడా జీతాలకు సంబంధించి, పెన్షన్ సంబంధించి బిల్స్ పూర్తి స్థాయిలో బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయ్యాయి. బ్యాచ్ నంబర్స్ కూడా ఇనిషియల్‌గా 0తో అలాట్‌మెంట్ అవుతుంది. తర్వాత ఒక నంబర్ ఇస్తారు. అలా కాకుండా ఇప్పుడు మనం ఏ బిల్లు చూసినా కూడా పూర్తి స్థాయి బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయినటువంటి ఆహ్, స్టేజ్‌లోనే ఉన్నాయన్నమాట. మరి ఈరోజు ఉదయం 9 గంటలకు చాలా వరకు బిల్స్ అయితే బ్యాంకు పనివేళలు ప్రారంభమైన వెంటనే సర్వర్లు ఈ నిధులను ఆయా వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేస్తాయి. అయితే ఇంకా కొన్ని వేల సంఖ్యలో బిల్స్ మాత్రం ఇంకా ఈకుబెర్ పోర్టల్‌లోనే ఉన్నాయన్నమాట. ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. వీటి విషయంలో ఆందోళన చెందాల్సిన పనేం లేదు. ఈకుబెర్‌కి వచ్చాయంటేనే ఆ బిల్లుకు సంబంధించిన అమౌంట్ అనేది ప్రభుత్వం క్లియర్ చేసిందని అర్థము. ఒక్కొక్కటిగా వీటికి కూడా బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అవుతూనే ఉన్నాయి. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. ఎవరికైతే ఇప్పుడు కొత్తగా బ్యాచ్ నంబర్ జనరేట్ అవుతున్నాయో 10 గంటల వరకు కూడా ఏదైనా బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయ్యేదుంటే 2 గంటల తర్వాత అంటే 12 గంటలకు ఆ సమయంలో వారి యొక్క ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేటస్‌లో ఉన్న బిల్స్ కూడా ఇప్పుడు కదులుతున్నాయన్నమాట. అంటే ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేయడంతో నిధుల కోసం వేచి ఉన్నటువంటి బిల్లులు కూడా క్లియర్ అయ్యి ఆర్‌బీఐ ఈక్యుబర్ వైపు వెళ్తున్నాయి. మరి కొద్దిసేపట్లో వీటికి కూడా బ్యాచ్ నంబర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీనివల్ల పెండింగ్‌లో మిగిలి ఉన్నటువంటి బిల్లులు కూడా త్వరగానే పరిష్కారం అవుతాయని ఆశించవచ్చు.
సో, మొత్తం మీద చూసుకుంటే ఈరోజు సాయంత్రం లోపు రాష్ట్రంలో అత్యధిక శాతం బిల్స్ అన్నీ కూడా ఉద్యోగం సంబంధించి, పెన్షన్‌కి సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లులు వారి ఖాతాల్లో పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం ఈ యొక్క ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది కాబట్టి, అందరికీ కూడా ఈరోజు సాయంత్రం ఆర్థిక ఉపశమనం లభిస్తుంది అనైతే ఆశించవచ్చు. సో, దాదాపుగా బిల్స్ అన్నీ ఈరోజు జమ అవుతాయి. ఒకవేళ ఏమైనా మిగిలినట్లయితే అవి సోమవారం రోజు జమ అవుతాయన్నమాట. సో, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున రాత్రి నుంచే బిల్లులో కదలిక అయితే వేగంగా వచ్చిందనమాట. అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఆర్‌బీఐ ఈక్విటీ స్టేజ్‌కైతే బిల్స్ చాలా వేగంగా వెళ్తున్నాయి. సో, అలాంటి బిల్స్‌కి బ్యాచ్ నంబర్స్ కూడా అంతే వేగంగా కేటాయించబడ్డాయన్నమాట. సో, ఈరోజు ఉదయం 9 లేదా 10 గంటల సమయం నుంచి ఒక్కసారిగా జీతాలు, పెన్షన్ బిల్లులు జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈకోపేర్‌లో పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్స్ మధ్యాహ్నం వరకు, అలాగే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్న బిల్స్ ఈరోజు ఈవినింగ్ వరకు దాదాపుగా అందరికీ జీతాలు, పెన్షన్‌లు వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఫ్రెండ్స్. సో, ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. ఈ ఆగస్ట్ నెలకు సంబంధించి కొద్దిగా జీతాలు కొద్దిగా ముందుగానే జమ అవుతున్నాయని చెప్పవచ్చు. సో, బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు జూలై నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.